హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ 2025 నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఈ కొత్త సంవత్సరంలో అందరం కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరంలో మనం ముందుగా పూజ చేసుకునే అవకాశం మనకి ఆ లక్ష్మీదేవి అమ్మవారి కల్పించారండి. మార్గశిర లక్ష్మి వారాల్లో 5వ లక్ష్మి వారం అంటే ఆఖరి లక్ష్మి వారం మనకి రేపే రాబోతుందండి. అందుకని ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆ లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలతో ఉండాలనంటే తప్పనిసరిగా ఈ మార్గశిర లక్ష్మి వారాల్లో ఆఖరి లక్ష్మి వారం అయితే తప్పనిసరిగా అందరూ పూజనైతే చేసుకోండి. అయితే మనకి ఈ ఒక్క వారమే మిగులుందండి. ఈ వారంతో మనకి మార్గశిర లక్ష్మి వారాలు అనేవి ముగుస్తాయి. సాక్షాత్తు ఆ అమ్మవారి ఈ మార్గశిర లక్ష్మి వారాల్లో తనని ఎవరైతే పూజిస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని అమ్మవారి సెలవిచ్చారండి. అందుకని మనకి ఈ ఒక్క వారమే మిగులుందండి. అది కూడా కొత్త సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మనం చేసుకునే పూజ లక్ష్మీదేవి పూజతో మొదలవడం చాలా విశేషమండి. ఇంతవరకు ఎవరైతే అమ్మవారికి పూజ చేసుకోలేకపోయారో ఈ చివరి వారమైనా సరే అమ్మవారికి పూజనైతే చేసుకోండి. అయితే మనకి మార్గశిర మాసం అయిపోయింది కదండి. అమావాస్య కూడా మొన్న అయిపోయింది కదా. దాంతో మార్గశిర మాసం అనేది ముగిసిపోయింది కదా. మరి మార్గశిర 5వ లక్ష్మి వారం అని అంటున్నారేంటి అని కొంతమందికి మీలో డౌట్ రావచ్చు. అయితే మనకి మార్గశిర మాసంలో 4 లక్ష్మి వారాలే వస్తాయండి. ఒక్కొక్కసారి 5 లక్ష్మి వారాలు కూడా వస్తాయి. అలా వస్తే ఇంకా మంచిది. ఒకవేళ అలా రాకపోయినట్లయితే పుష్యమాసంలో వచ్చే మొదటి లక్ష్మి వారాన్ని మార్గశిర 5వ లక్ష్మి వారంగా భావించి మనం అమ్మవారిని అయితే పూజిస్తాము. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈ 2025 సంవత్సరంలో పుష్యమాసంలో ఆఖరి లక్ష్మి వారం అనేది జనవరి 2వ తేదీన గురువారం వస్తుందండి. అది కూడా తదియా తిథితో వస్తుందండి. ఈ ఒక్క వారమే మనకి మిగులుంది కాబట్టి ఎవరైనా ఇంతవరకు చేసుకోలేని వారు కనీసం ఈ ఆఖరి వారమైనా సరే అమ్మవారికి పూజనైతే చేసుకోండి. అది కూడా మనకి కొత్త సంవత్సరంలో మొదటగా చేసుకునే పూజ కాబట్టి అందుకనే తప్పనిసరిగా అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఈ 2025 సంవత్సరం అంతా కూడా బాగుంటుంది. అయితే ఈ పూజ మీరు మీ పూజా మందిరంలో చేసుకోవచ్చండి, లేదంటే విడిగా పీఠమే ఏర్పాటు చేసైనా సరే చేసుకోవచ్చు. మార్గశిర లక్ష్మి వారాల్లో ఇంతవరకు నేను 4 లక్ష్మి వారాలకు సంబంధించిన వీడియోస్ అన్ని కూడా నేను అప్లోడ్ చేశానండి. ఒక్కొక్క వారం ఒక్కొక్క రూపంతో అమ్మవారిని అయితే పూజించాము. మీరు అన్ని వారాలు ఒకే విధంగా అమ్మవారిని పూజిస్తామని అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చండి. పూజ అలా చేసుకున్నప్పటికీ కూడా ఈ లక్ష్మి వారాల్లో అమ్మవారికి నివేదించే నైవేద్యాలు మాత్రం వేరుగా ఉంటాయండి. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా. ఇంతవరకు 4 లక్ష్మి వారాల్లో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యాలు నివేదన చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను షేర్ చేస్తానండి. ఇంకా ఈ ఆఖరి 5వ లక్ష్మి వారం రోజున అమ్మవారిని ఏ విధంగా పూజిస్తున్నాను, అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి అనేవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూడటానికి అయితే ప్రయత్నించండి. ముందుగా అయితే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోను కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి అమ్మవారు ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటో ఉన్నా సరే మీరు పూజలో పెట్టుకోండి. అలాగే అమ్మవారిని మీ దగ్గర ఉండే పువ్వుల మాలలతో, చిట్టుగాజుల మాలలతో, నగలతో ఏ ఉంటే వాటితో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. అలాగే నేను ఇక్కడ వినాయకుడిని కూడా నేను పూజలో పెట్టుకున్నానండి. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టవలసిన పసుపు కుంకుమలు అయితే మార్చేయండి. కొత్త పసుపు కుంకుమలే పెట్టుకోండి. ఎందుకంటే మనకి అమావాస్య అయిపోయింది కాబట్టి అమావాస్య అయిపోయిన తర్వాత మనం అన్నీ కూడా కొత్తవి పెట్టుకుంటాం కాబట్టి పాత పసుపు కుంకుమలు తీసేసి ఈరోజు కొత్త పసుపు కుంకుమలు అయితే అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఈ మార్గశిర లక్ష్మి వారాల్లో మనం ఇంతవరకు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారి రూపంతో పూజించుకున్నామండి. అయితే ఈ ఆఖరి 5వ లక్ష్మి వారం రోజున మాత్రం అమ్మవారిని అష్టలక్ష్మిల రూపంలో పూజిస్తే చాలా చాలా మంచిదండి. ఎందుకంటే మనకి ఈ 2025 సంవత్సరంలో 8 మంది లక్ష్మీదేవుల కటాక్షం కలగాలని, ఈ కొత్త సంవత్సరంలో మనకు అన్ని విజయాలే కలగాలని, ఎంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటూ మనం ఈ రోజున ఈ 5వ లక్ష్మి వారం రోజున అష్టలక్ష్మిని పూజిస్తే చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అందుకని మీ దగ్గర అష్టలక్ష్మిలు తాలూకా ఫోటో ఉన్నా పెట్టుకోవచ్చు, లేదంటే విగ్రహాలు ఉన్నా పెట్టుకోవచ్చు, లేదంటే నేను ఇక్కడ 8 మంది లక్ష్మీదేవులు ఫోటోలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేను పూజలో పెట్టుకున్నాను. మీ దగ్గర ఏ ఉంటే అవి పెట్టుకోండి. ఇవేమి మా దగ్గర లేవండి అని అనుకుంటే ఏం చేయాలనేది కూడా చెప్తాను. అలాగే నేను ఇక్కడ కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర కామాక్షి దీపం అది ఏమైనా అంటే గజలక్ష్మి దీపం కానీ, కామాక్షి దీపం కానీ, లక్ష్మీదేవి దీపం కానీ ఏ ఉంటే అవి పూజలో పెట్టుకోండి. లేదంటే మీ దగ్గర అష్టలక్ష్ముల తాలూకా యంత్రం ఉన్నా ఏది ఉన్నా సరే పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంకా మీ దగ్గర వెంకటేశ్వర స్వామివారి విగ్రహం కానీ, లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉంటే తప్పనిసరిగా పూజలో పెట్టుకోండి. చాలా చాలా మంచిది. ఈ కొత్త సంవత్సరంలో మొట్టమొదటిసారిగా లక్ష్మీనారాయణులు పూజిస్తే తప్పనిసరిగా లక్ష్మీదేవి కటాక్షం, విష్ణుమూర్తి అనుగ్రహం
తప్పనిసరిగా కలుగుతుందండి. మీ దగ్గర ఏ వస్తువులు ఉంటే అవి పూజలో పెట్టుకోండి. ఏమీ లేవండి అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్తానండి, అవి మీరు పెట్టుకున్నా సరే మీరు పూజ చేసుకోవచ్చు. మనం ఇక్కడ అష్టలక్ష్మిని పూజిస్తున్నామండి, అంటే 8 మంది లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తున్నాం కాబట్టి 8 దీపాలు అయితే పెట్టుకోవాలండి. అయితే దానికోసం మీ దగ్గర ఉన్న ఇత్తడి కుందులు కానీ ప్రమిదలు కానీ ఏమైనా సరే తీసుకోవచ్చండి. ఇవేమి మా దగ్గర లేవండి అని అనుకుంటే మట్టి ప్రమిదలైనా సరే పెట్టుకోవచ్చు. ఇంక తర్వాత ఈ మార్గశిర లక్ష్మి వారి పూజలో అమ్మవారి పాదాలైతే తప్పనిసరిగా పెట్టుకోవాలండి. అవి మీ దగ్గర ఉన్న పాదాలైనా పెట్టుకోవచ్చు, లేదంటే మీరే స్వయంగా అమ్మవారి పాదాలు ముగ్గుతో కానీ, లేదంటే పిండితో కానీ, లేదంటే కుంకుమతో కానీ, పసుపుతో కానీ ఇలా వేస్తామని అనుకుంటే అలా కూడా వేసి మీరు పూజలో తప్పనిసరిగా అమ్మవారి పాదాలైతే వేయాలి. నేనైతే ఈ ఆఖరి లక్ష్మీవారం నా దగ్గర ఉన్నటువంటి అమ్మవారి పాదాలను పూజలో పెట్టుకున్నానండి. అలాగే అమ్మవారి పీఠం ముందరే అమ్మవారు వస్తున్నట్టుగా నేను అమ్మవారి పాదాలను కూడా ఈ విధంగా ముగ్గు రూపంలో వేసుకున్నాను. ఇంకా దీపారాధన కోసం ఆవు నెయ్యి ఉంటే వాడండి, లేదు అంటే కొబ్బరి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వాడండి. అయితే నేను ఇక్కడ 8 దీపాలు కూడా నువ్వుల నూనెతో నేను దీపారాధన చేస్తాను. ఇంకా కామాక్షి దీపం అయితే నేను ఆవు నెత్తితో దీపారాధన చేస్తాను. ఇంకా వీటిల్లో వేసే ఒత్తులు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి ఎరుపు ఒత్తులండి. ఎరుపు ఒత్తులు ఉంటే వేయండి, లేదంటే మామూలు ఒత్తులు వేసినా పర్వాలేదు. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి వేయండి. ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి పూజ అంటేనే సువాసన భరితంగా ఉండాలండి. అందుకని నేను ఇక్కడ జవ్వాది పౌడరు అక్కడక్కడ వేసుకుంటున్నాను. అలాగే దీపారాధన చేసే ఆయిల్లో కూడా వేస్తే మంచి సువాసన వస్తుంది. అంతేనండి, అష్టలక్ష్మిని పూజించడానికి కావలసిన పూజా సామాగ్రి అన్నీ కూడా నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకా పూజను అయితే స్టార్ట్ చేస్తాను. ముందుగా అయితే దీపారాధన చేయాలి. అది కూడా కామాక్షి దీపాన్ని ముందుగా వెలిగించాలండి. ఆ తర్వాత వినాయకుడి దగ్గర పెట్టుకున్న ఈ స్టెప్స్ దియస్ కూడా నేను వెలిగించుకుంటున్నాను. అయితే ఇక్కడ 8 దీపాలు అయితే పెట్టుకున్నాం కదండి. అయితే 8 దీపాలు మనం అష్టలక్ష్ములకు పూజ చేసేటప్పుడు వెలిగించాలి. ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడికి దీపదూప నైవేద్యాలతో సహా పూజించిన తర్వాత అమ్మవారికి పూజనైతే చేసుకోవాలి. నేను ఇక్కడ స్వామివారికి అరటి పళ్ళుని నైవేద్యంగా నివేదన చేసి హారతినిచ్చి దండం పెట్టుకుంటున్నానండి. ఈ 5 వారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ చేసుకునే అవకాశం కల్పించినందుకు ఆ స్వామివారికి కృతజ్ఞత చెప్పుకోండి. ఆ తర్వాత అష్టలక్ష్ముల పూజనైతే ప్రారంభించాలి. ముందుగా 8 దీపాలు కూడా వెలిగించుకోవాలండి. దీపాలు ఎప్పుడు కూడా ఏకహారతితో మాత్రమే వెలిగించాలి. దీపం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి దీపాల దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు అన్నీ వేసి ముందుగా దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ముందుగా ఇక్కడ కామాక్షి దీపంకి దండం పెట్టుకున్న తర్వాత 8 దీపాల దగ్గర కూడా అక్షంతలు వేసి దండం పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి అలాగే కొద్దిగా అక్షంతలు అమ్మవారి పాదాల పైన వేసి అమ్మవారికి ఆహ్వానం పలకండి. 8 మంది లక్ష్ములను కూడా ఆహ్వానిస్తూ మనసులో ప్రార్థించండి. ఈరోజు ఆఖరి లక్ష్మీవారం కాబట్టి అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి 4 లక్ష్మీవారాలు కూడా భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని పూజించాను తల్లి. ఈ 5వ లక్ష్మీవారం రోజున కూడా అంతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నాను తల్లి. ఈ పూజను కూడా స్వీకరించి తల్లి అని ఆ అమ్మవారికి చెప్పుకోండి. అలాగే అమ్మవారి పాదాల పైన కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ముందుగా అమ్మవారి పాదాలకి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరాలు అలాగే విష్ణుమూర్తి అష్టోత్తరాలు అన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నింటితో కూడా పూజ చేయాలండి. చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, వెండి పువ్వులు, కాయిన్స్ ఇలా మీ దగ్గర ఏ ఉంటే వాటితో అమ్మవారికి పూజ చేసుకోండి. అన్నీ ఉంటే అన్నిటితో పూజ చేసుకోండి. మనకి ఈ రోజుతో మార్గశిర లక్ష్మీవారాలు అనేవి ముగుస్తాయండి. 5 లక్ష్మీవారాలు చేసుకునే వారు చాలా చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే మనకి ఆడవారికి ఒక్కొక్క వారం అనేది కుదరదు. కొంతమందికి 3 లక్ష్మీవారాలు చేసుకుంటారు, కొంతమంది 4 లక్ష్మీవారాలు చేసుకుంటారు. అయితే 5 లక్ష్మీవారాలు చేసుకునే వారికి తప్పనిసరిగా అమ్మవారి కటాక్షం అనేది కలుగుతుంది. అయితే ఇంతవరకు ఒక్క లక్ష్మీవారు కూడా చేసుకోలేదని అనుకునేవారు ఈ ఒక్క వారమే మిగులుంది కాబట్టి ఈ ఒక్క వారమైనా సరే అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఇంకా చాలామంది నన్ను అడుగుతున్న డౌట్ ఏంటంటే ఈ పూజ తెల్లవారుజామున చేసుకుంటారు కదండి. మరి తెల్లవారుజామున చేసుకున్న తర్వాత ఈ పూజ చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. మీకు అందరికీ తెలిసే ఉంటుందండి. పూజ అయ్యేంత వరకు కూడా మనం ఏమీ తినకూడదు. అలాగే పిల్లల్ని గసరడం లాంటివి ఏమీ కూడా చేయకూడదు. అలాగే జుట్టుని మనం దువ్వడం కానీ లేదంటే జడ వేసుకోవడం కానీ అలాంటివి ఏమీ కూడా చేయకూడదు. మరి ఈ పూజ అయిన తర్వాత ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. అవునండి, పూజ అయ్యేంత వరకు కూడా నియమాలు పాటించాలి.
పాటించాలి. పూజ అయిన తర్వాత మీరు ఉపవాసం సాయంత్రం వరకు ఉండాలనుకుంటే ఉండండి. కానీ పూజ అయిన తర్వాత మీరు తలాది దువ్వేసుకోవాలనుకుంటే దువ్వేసుకోండి. ఒకవేళ మాకు ఉదయం వేళల్లో పూజ చేయడం కుదరలేదండి, సాయంత్రం చేసుకుంటున్నామని అనుకునే వారైతే ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా మీరు తలాది అసలు దువ్వకూడదండి. అలాగే ఈ నియమాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. ఈ విధంగా అమ్మవారి అయ్యవారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకున్నాక ఇప్పుడు అష్టలక్ష్మిలు పూజనైతే స్టార్ట్ చేయాలండి. ముందుగా నేను ఇక్కడ అష్టలక్ష్మిలు పెట్టుకున్నాను కదండి, అమ్మవార్ల అందరి దగ్గర కూడా కొద్దిగా అక్షింతలు వేసి దండం పెట్టుకోవాలి. అయితే మీ దగ్గర అష్టలక్ష్మిలు ఉంటే పెట్టుకోండి, లేదు అంటే 8 పసుపు ముద్దలను చేసి మీరు పూజలో పెట్టుకోండి. ఇప్పుడు 8 మంది అష్టోత్తరాలు చదువుకోగలిగితే చదువుకోండి, లేదు అంటే మనకి ఈ బుక్లోనే అంటే ఈ మార్గశిర లక్ష్మి వారాల బుక్లోనే అష్టలక్ష్మి స్తోత్రాలని ఉంటాయండి. 8 మంది లక్ష్ములు స్తోత్రాలు ఉంటాయి. అవి మీరు చదువుకుంటూ ఒక్కొక్క లక్ష్మికి పూజనైతే చేసుకోవాలి. ఎలా అనేది చెప్తాను. ఇప్పుడు ఇక్కడ 8 దీపాలు అయితే పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క దీపం దగ్గర ఒక్కొక్క అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో పూజనైతే చేసుకోవాలి. ముందుగా అమ్మవారికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించండి. ఇప్పుడు ఆదిలక్ష్మి స్తోత్రం చదువుకుంటూ అమ్మవారికి చిట్టు గాజులను సమర్పించండి. అవి 3 కానీ 5 కానీ సమర్పించండి. 2 పసుపు కొమ్ములు, 2 తామర గింజలు, 2 లక్ష్మీ గవ్వలు, 2 గోమతి చక్రాలు, అలాగే 2 కాయిన్స్, అలాగే పువ్వులు అమ్మవారికి సమర్పిస్తూ స్తోత్రం అయితే చదువుకోండి. ఒక స్తోత్రం చదివి వినిపిస్తాను మీకు. ఆదిలక్ష్మి స్తోత్రం చదువుతున్నానండి. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల బాసిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం. ఈ విధంగానే మిగతా లక్ష్మీదేవి స్తోత్రాలు కూడా చదువుకుంటూ అమ్మవారికి ఇవన్నీ కూడా సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి. మనకి ఈ 8 మంది లక్ష్ములు అనుగ్రహం కలిగినట్లయితే అన్నీ ఉన్నట్లేనండి. ఎందుకంటే మనకి జీవితంలో మొదటి స్థానం మనదై ఉండాలి, అలాగే సమృద్ధిగా ధాన్యం కలగాలి, అలాగే గుండె నిండా ధైర్యం ఉండాలి, అలాగే ఎవరికైనా సరే మంచి బుద్ధితో చెప్పగలిగే శక్తి ఉండాలి, అలాగే సంతానం కూడా తప్పకుండా కలగాలి, అలాగే అన్నింట్లో విజయం సాధించాలి, విద్యాప్రాప్తి కలగాలి. అన్నింటికన్నా ఆ ధనలక్ష్మి అనుగ్రహం మన పైన ఉండాలి. ఈ విధంగా అష్టలక్ష్ములు అనుగ్రహం మన పైన ఉంటే అన్నీ ఉన్నట్లేనండి. అందుకనే ఒక్క వారమైనా సరే అష్టలక్ష్ములకి పూజనైతే చేసుకోండి. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహం మన పైన ఉంటుంది. ఈ విధంగా అష్టలక్ష్ములకు పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పాదాలపైన కూడా కొద్దిగా కుంకుమని సమర్పిస్తూ పూజనైతే చేసుకోండి. అలాగే ఎర్ర అక్షింతలతో పువ్వులతో కూడా అమ్మవారిని పూజించండి. ఇప్పుడు అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలి. ఈ 5వ లక్ష్మి వారం రోజున అమ్మవారికి పూర్ణం బూరెల్ని నైవేద్యంగా నివేదించాలి. అలాగే అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాలండి. అయితే అమ్మవారికి పెట్టడానికి మీ దగ్గర చీర ఉంటే చీర పెట్టండి, లేదంటే జాకెట్ మొక్క అయినా సరే అమ్మవారికి ఈ ఆఖరి వారం రోజున పెట్టండి. ఈ 5 వారాలు కూడా అమ్మవారిని ఎంతో చక్కగా పూజించుకున్నాం కాబట్టి అమ్మవారికి ఈ విధంగా చీర సారే అన్నీ కూడా పెట్టి అమ్మవారిని మన ఇంటి ఆడబడుచుగా భావించి అమ్మవారికి అన్నీ కూడా సమర్పించాలి. ఇప్పుడు అమ్మవారికి సాంబ్రాణితో ధూపం వేసి మార్గశిర వ్రత కథ చదువుకోవాలండి. కొద్దిగా అక్షింతలు చేతితో పట్టుకొని వ్రత కథ అంతా కూడా చదువుకున్న తర్వాత చేతిలో ఉన్న అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా వేసి మిగిలిన అక్షింతలు మన శిరస్సు పైన అలాగే ఇంట్లో వాళ్ళ అందరి శిరస్సు పైన కూడా వేయాలి. ఈ ఆఖరి వారం మాత్రం అమ్మవారికి తప్పకుండా కొబ్బరికాయను మాత్రం నివేదించాలండి. ఈ 4 వారాలు కొబ్బరికాయని నివేదించకపోయినా సరే ఈ 5వ వారం మాత్రం తప్పకుండా కొబ్బరికాయనైతే కొట్టాలి. ఈ రోజు నేను 8 మంది లక్ష్ములకి కూడా పంచహారతిని సమర్పిస్తున్నాను. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు తీసుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర వేసి దండం పెట్టుకోండి. మోకాల పైన శిరస్సు వంచి చేతులు జోడించి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఈ మార్గశిర మాసంలో 5 వారాలు కూడా ఎంతో భక్తితో శ్రద్ధగా మీ పూజనైతే చేశాను. మాకున్న కష్టాలన్నీ కూడా తొలగించి మేము ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండేటట్టు దీవించి తల్లి అని అమ్మవారికి దండం పెట్టుకోండి. ఇంతటితో మార్గశిర మాసం 5వ లక్ష్మి వారం పూజ అయితే పూర్తవుతుందండి. ఈ విధంగా ఉదయం వేళల్లో పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం వేళల్లో కూడా అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఇంకా ఈ పూజా పీఠాన్ని ఈ రోజున అంటే ఈ లక్ష్మీవారం రోజున కదపకండి. నెక్స్ట్ డే శుక్రవారం వస్తుంది. ఈ రోజు కూడా కదపకూడదు. ఈ రోజు కూడా అమ్మవారికి దీపారాధన చేసి ఏదైనా నైవేద్యం పెట్టి పూజ చేసుకోండి. ఇంకా తర్వాత వచ్చే శనివారం రోజున మాత్రమే అమ్మవారి పీఠాన్ని అయితే కదపండి.
ఇన్ని రోజులు మేము ఉంచుకోలేమని అనుకునేవారైతే లక్షవారం ఉదయం పూజ చేసుకున్నవారు సాయంత్రం కూడా మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత పూజాపీఠాన్ని అయితే కదిపేయండి. పూజా మందిరంలో చేసుకున్న వారికి ఇవేమీ వర్తించవండి. అలాగే పూజలో పెట్టిన నైవేద్యాలు మీరు తినండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ కూడా పంచిపెట్టండి. అలాగే మీరు పూజలో చదివిన వ్రత కథ ఎవరికైనా సరే ఒక్కరికైనా సరే చెప్పడానికి ప్రయత్నించండి. ఇంకా ఎవరికైనా ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి అనుకుంటే ఈ 4 వారాలు మీరు ముత్తైదువులకి తాంబూలం ఇవ్వకపోయినా సరే ఈ ఆఖరి వారమైనా సరే మీకు ఎంతమంది వీలైతే అంతమంది ముత్తైదువులను పిలిచి తాంబూలం అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ 5 లక్ష్మీ వారాలు కూడా అమ్మవారిని ఎంతో చక్కగా పూజించుకున్నామండి. ఈ విధంగా 5వ లక్ష్మీ వారం రోజున పూజనైతే చేసుకోవాలండి. ఇంతటితో మార్గశిర మాసంలో వచ్చే 5 లక్ష్మీ వారాలు కూడా అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏ నైవేద్యాలు నివేదించాలి అనేవన్నీ కూడా నేను వీడియో చేసి పెట్టానండి. ఎవరెవరు మన ఛానల్ని ఫాలో అయ్యి పూజలు చేసుకున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగచ్చు. వీడియో మీకు నచ్చింది, యూజ్ అయ్యిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.